ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ సమావేశంలో టీడీపీ వైఎస్ఆర్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇబ్రహీంపట్నంలో వైసీపీ ఫ్లెక్సీల తొలగింపుపై రెండు వర్గాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. వార్డు సభ్యుల పర్యటనలో వైసీపీ కౌన్సిలర్లకు ఎందుకు సమాచారం ఇవ్వటం లేదని వైసీపీ ఫ్లోర్ లీడర్ గంజా శ్రీనివాస్ను ప్రశ్నించగా వైస్ చైర్మన్ చుట్టకుదురు శ్రీనివాసరావు గట్టిగా సమాధానమిచ్చారు. ఆ వార్డుల్లో వెళ్ళి అభివృద్ధి పనుల మీద వార్డులో తిరుగుతున్నారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కౌన్సిలర్లమైన మేము మా వార్డుల్లోకి వెళ్ళేటప్పుడు కనీసం మాకు సమాచారం ఇవ్వాలి కదా. అక్కడ ఆ వార్డు ప్రజల ఓట్ల చేత మేము గెలుపొందాము. ఆ వార్డు అభివృద్ధికి మేము పనులు చేయాలి కాబట్టి మీరు మాకు సమాచారం ఇవ్వకుండా, సమాచారం చెప్పకుండా మీరు వెళ్ళటం ఎంతవరకు సబబు అని అడిగితే దానికి సంబంధించి చైర్మన్ గారు పొంతం లేని సమాధానాలు చెప్పారు. అదే మరిగా ఈ విధంగా ప్రజలు కట్టే పన్నులతోటి ఈ బిస్కెట్లు, టీలు, మంచినీళ్ళు తాగడానికి కాదు కదా మేము వచ్చేది, అభివృద్ధి గురించి చర్చించడానికి వస్తున్నాము. అలాగే మీరు ఏదైతే బిల్లులు పెడుతున్నారో ఆ బిల్లులు పాస్ చేయించుకోవడం కోసం మమ్మల్ని పిలుస్తున్నారా? కనీసం మా వార్డులకు సంబంధించిన ఏ పని కూడా బోర్డు ఫామ్ అయినప్పటి నుంచి కూడా మీరు చేయలేదు అని అడిగితే, కాబట్టి దాన్ని తీవ్రంగా మేము మనస్తాపం చెందాం. ఈ విధంగా మమ్మల్ని కౌన్సిలర్లమైన మమ్మల్ని అందరినీ కూడా కించపరిచి మాట్లాడటం, మేము ఏదైనా అడిగితే చైర్మన్ గారు సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి చైర్మన్ గారు మాకు సమాధానం చెప్పాలి. మేము ఏది మాట్లాడినా చైర్మన్ గారు చూస్తూ మాట్లాడతాము, చైర్మన్ గారు మాకు సమాధానం చెప్పాలి. కానీ కిందనున్నటువంటి వ్యక్తి మరొక వైస్ చైర్పర్సన్ చుట్టుకుదిరి శ్రీను అనే వ్యక్తి ఆయన ఏంటంటే ఆయన ఇన్వాల్వ్ అయిపోయి సభని తప్పుదోవ పట్టించడం, సభను సజావుగా సాగనీయకుండా చేయటం, ప్రతిపక్ష మూలమైనటువంటి మేము ఏదైనా అడిగితే దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం, రకరకాలుగా డిస్టర్బ్ చేస్తాం.